ఏడాదిన్నర క్రితం ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు రాలేదని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా ఏక్వాయిపల్లిలో 2 ఏళ్ల క్రితం మైసమ్మ ఇల్లు కూలిపోయింది. దీంతో కుటుంబం మొత్తం గత్యంతరం లేక కొడుకు కోడలితో కలిసి కమ్యూనిటీ హాల్లో నివాసముంటున్నారు. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు రాలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. మరో కుటుంబం మహిళా సమైక్య కార్యాలయంలో నివాసముంటుంది. ప్రభుత్వం వెంటనే తమకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని, లేకుంటే ధర్నా చేస్తామని బాధితులు చెబుతున్నారు. మేము గుడిసెలకు వెళ్ళి కూలిపోతే ఇంట్లోకి వచ్చినాం. గ్రామ సంఘం దాంట్లోకి వచ్చినాం కానీ సంవత్సరంన్నర అయిపోతుంది. మాకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందని చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు వస్తుంది కదా, సరే అప్లై చేస్తామని చేస్తే అప్లై చేస్తే నీది రాలేదు, ఆన్లైన్ లెక్కలేదని మాట్లాడుతారు. మాకేది లేదు సార్, మేము పేదవాళ్ళం. నాకు 2 బిడ్డలు కొడుకు. మా ఆయన ఆటో నడుపుతాడు, అంతే. ఆటో నడిపి బతుకుతాం. మేము కూలాలు చేసుకుంటోళ్ళమే. మాకు ఇందిరమ్మ ఇల్లు రావాలనుకుంటున్నాం సార్, అంతే. మాకు ఎందుకు పెట్టారు, ఏ లెక్కన పెట్టారు అని అడిగితే మీకు నెక్స్ట్ వస్తుంది అంటారు. ఫస్ట్ నీకే వస్తుంది అని చెప్పారు, నెక్స్ట్ వస్తుంది అని చెప్తారు సార్. నెక్స్ట్ వస్తుంది. మాకు ఇప్పుడే కావాలి సార్, పెట్టాలి మాకు ఇందిరమ్మ.